భారతదేశంలో ప్రస్తుతం క్రైస్తవులకి అంత మంచి సదుపాయాలు కానీ లేకపోతే మంచి పరిస్థితులు కానీ లేవు. వ్యతిరేకత చాలా ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఎలాగనంటే ప్రపంచంలో 256 దేశాల్లో మనుషులు ఉన్నారు. అయితే ఈ 256 దేశాల్లో క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని హింసించేటువంటి దేశాలు ఏంటి, అతి ఎక్కువగా హింసించే దేశాలు ఏంటి అని తెలుసుకునేటువంటి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం క్రైస్తవుల్ని బాగా హింసించేటువంటి మొదటి 50 దేశాల పేర్లు రాస్తారు. ఆ తర్వాత మొదటి 10 దేశాల పేర్లు వాళ్ళు రాస్తారు. అయితే బాగా హింసించడం అనేది ఎలా తేల్చుకుంటారంటే సంవత్సరానికి యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకున్నప్పుడు హింసించి ఎంతమందిని చంపేస్తుంటారు, ఎన్ని చర్చిలు తగలబెడతారు, ఎన్ని చోట్ల బైబిళ్ళు తగలబెడతారు, ఇవన్నీ కూడా లెక్కలేస్తారనమాట. అయితే గత సంవత్సరం 2017 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి అంచనాల ప్రకారం మొట్టమొదటిసారిగా భారతదేశం మొదటి 10 దేశాల్లో ఒక దేశం అయింది. అంటే ప్రపంచంలో 256 దేశాల్లో క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించేటువంటి మొదటి 10 దేశాల్లో ఒక దేశం అయిపోయింది అనమాట. అంటే క్రైస్తవుల్ని బాగా హింసిస్తున్నారు భారతదేశంలో. చాలామంది ఏమనుకుంటారంటే సౌదీ అరేబియా ముస్లిం దేశం కదా, అక్కడ క్రైస్తవుల్ని బాగా హింసిస్తారని. అక్కడికంటే భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువ హింసిస్తున్నారు. రష్యా కమ్యూనిస్ట్ దేశం, చైనా కమ్యూనిస్ట్ దేశం, అక్కడ క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చంపేస్తారు. అయితే అక్కడికంటే ఎక్కువగా భారతదేశంలో క్రైస్తవుల్ని చంపుతున్నారు. ఎలాగంటే భారతదేశంలో రోజుకి 6 క్రైస్తవుల్ని చంపేస్తున్నారు ప్రతిరోజు. అంటే 2017 సంవత్సరంలో దగ్గర 2500 మందిని చంపేశారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పినందుకు. అయితే రాళ్ళ పెట్టి కొట్టి చంపేయటం, లేకపోతే జైల్లోకి తీసుకెళ్ళి చంపేయటం, తగలపెట్టడం, ఈ విధంగా 2500 మందిని చంపేశారు. అయితే ఇది ఆరంభం మాత్రమే. రానున్న సంవత్సరాల్లో ఇంకెక్కువ మంది చంపేస్తారు. రానున్న సంవత్సరాల్లో బైబిల్ పట్టుకొని తిరగటం అనేది అంత శ్రేయస్కరంగా ఉండదేమో. అంటే ఆ విధంగా తీసుకెళ్తే కొడతాను, చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి కూడా కొన్ని చోట్ల అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్లో క్రిస్మస్ ఆచరించడానికి వీల్లేదు అని రూల్ పాస్ చేసేశారు. డిసెంబర్ 25వ తారీఖు క్రైస్తవులకి పండగ అయితే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు ఓ ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. గుడ్ ఫ్రైడే మనకి చాలా ప్రాముఖ్యమైన దినం అయితే గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజే గుడ్ ఫ్రైడే రోజు ఓ ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. కాబట్టి దాంతో ఖచ్చితంగా ఆఫీసర్లంతా కూడా టీచర్లంతా కూడా వెళ్ళాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అంటే క్రైస్తవ్యం మీద దాడి ఎక్కువ చేయడానికని ప్రభుత్వమే పూనుకున్నట్లు మనం చూస్తున్నాం. అది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఈ మధ్యన బైబిల్ తగలబెట్టడం జరిగింది, తర్వాత చాలా చోట్ల మనుషుల్ని కొట్టడం జరిగింది, తర్వాత 5-6 వచ్చేసి ఒకళ్ళ మీదకి దాడి చేసి బలవంతంగా వాళ్ళ చేత కొన్ని మాటలు చెప్పి వీడియో తీసి అందరికీ పంపించేటాలు, ఈ ప్రాంతంలో కూడా జరిగినటువంటి విషయాలు మీకు తెలిసినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కొంచెం జాప్యంగా ఉండగలిగితే బాగుంటుంది. మనం కూడా ముందుగానే తెలుసుకొని ఏ విధంగా వ్యవహరించాలి అనేది గ్రహించగలిగినట్లయితే బాగుంటుంది. నేను పెద్దగా అరిచి ప్రసంగం చేసేది, బల్లగుద్దేది ఏమీ లేదు. మామూలుగా చిన్న విషయం, బైబిల్లో ఉన్నటువంటి విషయం చెప్తాను. అయితే దేవుడు చాలా మంచోడు. ఎందుకు చాలా మంచోడు అని అంటే ఆయన ముందుగానే మనకి అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అనటానికి బైబిల్లోంచి చాలా రకాలైనటువంటి నమూనాలు, అంటే ఉదాహరణలు ఇచ్చారు. అంటే ఎట్లాగంటే చూడండి, వీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా వ్యవహరించారు, కాబట్టి మీరు కూడా అట్లాగే చేయండి. వాళ్ళకి ఏ విధంగా నేను సహాయం చేశాను మీకు కూడా అలాగే సహాయం చేస్తాను, వాళ్ళకి ఏమైందో మీకు కూడా అలాగే అవుతుంది అని దేవుడు మనకి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. అయితే ఈరోజు బైబిల్లో ఒక విచిత్రమైనటువంటి పుస్తకాన్ని చూడబోతున్నాం. ఇది విచిత్రమైన పుస్తకం ఏంటంటే, ఏ పుస్తకానికైనా ముందు ఒక అట్ట ఉంటుంది, వెనకాల ఒక అట్ట ఉంటుంది కదా, ఏ పుస్తకానికైనా. ఈ పుస్తకానికి ముందు వెనక అట్టలు ఉండవు. అంటే ఈ పుస్తకానికి ఆరంభం ఉండదు, ఈ పుస్తకానికి అంతం ఉండదు. కానీ బైబిల్లో అలాంటి పెట్టారు దాన్ని. అలాగే
అందుకని దాన్ని విచిత్రమైనటువంటి పుస్తకం అని అంటాను. రెండోది ఏంటంటే బైబిల్లో మిగిలిన గ్రంథాలన్నీ కూడా యూదులు రాస్తే ఈ గ్రంథాన్ని యూదుడు రాయడం, మామూలు అన్యుడు రాశాడు, అయినప్పుడు కూడా దీన్ని బైబిల్లో పెట్టారు. కొత్త నిబంధనలో పుస్తకాలన్నీ కూడా అపోస్తులు రాశారు, పరిచయం చేసేవాళ్ళు రాశారు, సేవకులు రాశారు. కానీ ఈ పుస్తకాన్ని ఒక డాక్టర్ గారు రాశారు. ఆయన అంటే పరిచయం చేసిన వాడు కాదు మిగిలిన వాళ్ళకలాగా, అయినప్పుడు కూడా ఆయన పుస్తకాన్ని బైబిల్లో పెట్టారు. ఇంతకీ ఆ పుస్తకం పేరు ఏంటంటే అపోస్తుల కార్యములు. ఓకే, అపోస్తుల కార్యములు విచిత్రమైన పుస్తకం అని ఎందుకన్నానంటే, మొదటి 4 వచనాలు చదివాం అనుకోండి అపోస్తుల కార్యాల్లో ఎలా ఉంటుందంటే, అప్పుడే తీయొద్దు, కథలాగా చెప్తున్నా వినండి, జాగ్రత్తగా అంటున్నారు కదా, అలాగే వినండి, వింటే చాలు, మీరు తీసి పెద్ద పొడిసేది ఏమి ఉండదు, వింటే సరిపోతుంది. ఓకే, ఈ 4 వచనాల్లో ఉండేది ఏంటంటే, లూకా అనేటువంటి ఆయన అంటాడంటే, థియోఫిలస్ నీకు ఇదివరకు ఒక పుస్తకం రాశాను కదా, ఆ పుస్తకంలో యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడు అవన్నీ రాశాను, ఆ తర్వాత ఈ విషయాలు అని అన్నాడు. అని అంటే ఏంటనంటే, సీరియల్లో ధారావాహికల మధ్యలో ఎపిసోడ్ చూసామనుకోండి, అది ఎట్లా ఉంటుంది అంటే గత వారం తర్వాయి అని ఉంటుంది బిగినింగ్లో, మనకి మధ్యలో అర్థం కాదు, గత వారం ఏం జరిగిందో తెలిస్తే కానీ ఇప్పుడు అర్థం కాదు. ఆ తర్వాత దాని ఎండింగ్ ఎలా ఉంటుంది తెలుసా, నోరు తెలుసా అత్తగారు అని అంటే అవతలవాడు ఏమైంది అనే లోపల వచ్చే వారం చూద్దాం అంటారు. ఇప్పుడు మనం వచ్చే వారం దాకా చూడాలన్నమాట, ఏమైందో తెలుసుకోవడం. సో ఆ విధంగా టెన్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఎపిసోడ్ మధ్యలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. బిగినింగ్ ఏమో గత పుస్తకంలో ఉందే, దాని తర్వాత భాగం అంటాడు అనమాట. ఇక చివరికి వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే, అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు, సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది, అయితే ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇంకేముంటుంది, అక్కడితో ఆగిపోద్ది అనమాట. 28 అధ్యాయాలు కలిగినటువంటి అపోస్తల కార్యాన్ని లూకా అనేటువంటి భక్తుడు రాశాడు. ఆయన 2 పుస్తకాలు రాశాడు, ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యం. లూకా సువార్తలోనేమో యేసు ప్రభు ఎవరో పరిచయం చేశాడు, అపోస్తల కార్యముల్లోనేమో పరిశుద్ధాత్ముడు ఎవరో పరిచయం చేశాడు. లూకా సువార్తలోనేమో సువార్త అంటే ఏంటో చెప్పాడు. అపోస్తల కార్యముల్లో సంఘం ఏ విధంగా స్థాపించబడింది, పరిశుద్ధాత్ముడు సంఘములో ఎలాంటి పని చేస్తాడు, అది రాసుకుంటూ వచ్చాడనమాట. ఈ 2 పుస్తకాలు క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైంది. ఎలాగనంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించాలనుకుంటున్నాను అంటే లూకా సువార్త చదివితే సరిపోద్ది. నేను అంగీకరించిన తర్వాత ఏం చేయాలి, అపోస్తల కార్యం చదివితే అర్థమైపోద్ది అనమాట. మరి కష్టాలు వస్తే ఎలా వ్యవహరించాలి, అపోస్తల కార్యములు. దొంగతనం చేస్తే ఏం చేయాలి, అపోస్తల కార్యములు. నాకు బోల్డ్ డబ్బులు వచ్చినాయి, దేవుడికి ఎంత ఇవ్వాలి, అపోస్తల కార్యములు. నాకు జ్వరం వచ్చింది, ఏం చేయాలి, అపోస్తల కార్యములు. భాషల్లో మాట్లాడతాం అంటే ఏంటి, అపోస్తల కార్యములు. ఇవన్నీ కూడా అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథంలో ఉన్నదన్నమాట. అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథం 35 సంవత్సరాల చరిత్ర, 35 సంవత్సరాల చరిత్ర 28 అధ్యాయాల్లో మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు 29 క్రీస్తు శకం 29లో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అపోస్తలుడైన పౌలు జైల్లో పెట్టింది క్రీస్తు శకం 64లో, కాబట్టి మధ్యలో ఉన్నది మొత్తం 35 ఏళ్ళు. ఈ 35 సంవత్సరాల చరిత్రను 28 అధ్యాయాల్లో మనకి ఇచ్చాడు అనమాట. అంటే క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు వారు స్థాపించినటువంటి సంఘం స్టార్ట్ అయినటువంటి తొలి 35 సంవత్సరాల్లో ఏమైంది ప్రాముఖ్యంగా అనేది రాసుకుంటూ వచ్చారనమాట. అది జరిగేది. అయితే ఈ అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనబడతారు. 3. మొదట ఆయన పేరు పేతురు, రెండో ఆయన పేరు ఫిలిప్పు, మూడో ఆయన పేరు పౌలు. అర్థమైందా? పేతురేమో సువార్తను మొదలు పెట్టాడు. ఆయన మొదట యూదులకి చెప్పాడు, తర్వాత సమరయులకు చెప్పాడు, తర్వాత అన్యులకి చెప్పాడు, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన స్టార్ట్ చేసింది ఆయన, కట్టలు తీసింది ఆయనే అన్నమాట, ఎవరి దగ్గర అయినా సరే. కాబట్టి అది మొదట ఉంటుంది. తర్వాత ఫిలిప్పు 2 జాతులు వాళ్ళకి సువార్త చెప్పాడు. ఈ 2 జాతులు కూడా ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు అంటే, ఇప్పుడు మనకి మనుషుల్లో 2 రకాలు ఉంటారు, మగోళ్ళు ఆడోళ్ళు, అవునా? అయితే ఈయన 3వ జాతి దగ్గరికి వెళ్ళాడు, శంకర్ జాతి అంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంటే భౌతికంగా శంకర్ జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత సాంస్కృతికంగా శంకర్ జాతి వాళ్ళకి వెళ్ళారు. యూదులు అన్యులు 2 జాతులు. అయితే మధ్యలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని సమరయులు అంటారు. వాళ్ళకి వెళ్ళి మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఫిలిప్. మగోళ్ళు ఆడోళ్ళు. అయితే నపుంసకుల దగ్గరికి వెళ్ళి సువార్త మొట్టమొదటిసారిగా చెప్పాడు ఫిలిప్. కాబట్టి ఆయన గురించి రాశారు, ఫిలిప్ గురించి. 3వది ఎవరంటే పౌలు. వీళ్ళు 3 అనమాట. మొదటి 12 అధ్యాయాల్లో పేతురు ఫిలిప్పు కనబడతారు. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాకా పౌలు కనబడతాడు. ఇది అపోస్తల కార్యాల గురించి ఉన్నటువంటి చిన్న విషయం. చాలా క్షుణ్ణంగా ఆలోచించాలండి.
అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, శిష్యులారా మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీకు బాగా శక్తి వస్తుంది, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మాకు సాక్షులై ఉంటారని. అదే విషయం జరిగింది. ఇది మొదటి అధ్యాయంలో 8వ వచనంలో యేసయ్య చెప్పినట్లు వాళ్ళు వేచి ఉండటం మొదలు పెట్టారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. 8వ అధ్యాయంలో సమరయల దగ్గరికి వెళ్ళిపోయారు. 9వ అధ్యాయంలో యూదాకి వెళ్ళిపోయారు. 9, 10లోకి వెళ్ళేప్పటికీ వాళ్ళు అన్యుల దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. సో సువార్త ఆ విధంగా వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అది అపోస్తల కార్యం. 35 సంవత్సరాలే జరిగింది మొత్తం. కానీ 35 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయ్యారు. యేసు ప్రభు యొక్క శిష్యులు 11 మంది. యోధా చచ్చిపోయాడు కదా. ఇంకా యేసు ప్రభు నమ్ముకొని గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కలిపి శిష్యులతో కలిపి 120 మంది. 120 మంది 35 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయిపోయారు మొత్తం ప్రపంచాన్ని. మరి ద్వారపూడికి సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు. ఈ ప్రాంతానికి బాప్టిస్ట్ వాళ్ళు దగ్గర దగ్గర 150 సంవత్సరాల క్రితమే సువార్త తీసుకొచ్చారు. కాకినాడ ఈ ప్రాంతాలకి. రామచంద్రపురంకి 1886లో జాన్ డేవిస్ గారు వచ్చారు. అంతకుముందే పరిచర్య ఉండేది. ఆయన ఇక్కడ క్లినిక్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళకి ఆయన గొప్ప పరిచర్య చేసి చివరికి ఆయనే కుష్టి వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. ఇదివరకు రామచంద్రపురం అంతట్లో కూడా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు. అయితే ఆయన వచ్చి పరిచయం చేయడం బట్టి రామచంద్రాపురంలో కుష్టి వ్యాధి అనేది లేకుండా చేశాడు. ఆయన 1886లో వచ్చాడు. 88లో ఆయన క్లినిక్ పెట్టాడు. ఆయనకి 2 అక్కలు. ఒక అక్క ఏమో పెద్దాపురం వెళ్ళింది, ఇంకొక అక్క ఏమో ఆకువీడు వెళ్ళింది. వాళ్ళు మొత్తం 3 కూడా డాక్టర్లే. వాళ్ళు 3 కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. అయితే ఈ ప్రాంతానికి సువార్త వచ్చి దగ్గర దగ్గర 150 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పుడు కూడా ఇక్కడ యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ మందే, తెలియని వాళ్ళే ఎక్కువ మంది అన్నారు. ఎందుకంటే బహుశా మనం సరిగ్గా జీవించట్లేదేమో. మీకు చదువు లేదని, లేకపోతే మాకు పెద్ద సంస్థలు లేవని, లేకపోతే మాకు డబ్బులు లేవని ఏమనొద్దు. ఎందుకనంటే శిష్యులకి డబ్బులు లేవు, చదువు లేదు, సంస్థ కూడా లేదు. పైగా వాళ్ళందరూ వ్యతిరేకించే వాళ్ళే, అందరూ చిత్తకొట్టేవాళ్లే, అందరూ చంపేవాళ్లే. అయినప్పుడు కూడా 35 ఏళ్లలో మొత్తం 3 ఖండాలకి సువార్తను బోధించేసేసారు. ఇంత గొప్ప విషయం కదా. కాబట్టి దీన్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సువార్త బోధించడానికి ఏం కావాలి? మనకి ఒకవేళ మనం ఎదుర్కొన్నట్లయితే కష్టమైన పరిస్థితి మనకేం కావాలి? దాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. ఓకే. అయితే శిష్యులు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాక్యం బోధించాడు కదా పేతురు. బోధిస్తే 3000 మంది బాప్తిసం తీసేసుకున్నారు. అయిపోయింది 3000 మంది. ఇది మొదటి రోజు జరిగింది. ఓకే. తర్వాత రోజు పొద్దున్నే, అంటే ఈరోజు పొద్దున్న 9 గంటలకి పరిశుద్ధాత్ముడు లోపల 9 లోపల పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కుమ్మరించబడితే ఆ రోజు సాయంకాలానికి 3000 మంది బాప్తిసం తీసేసుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతాల్లో కొడుకు వస్తుంది కదా. ఆ టైంలో పేతురు యోహాను లేచి ప్రార్థన చేసుకుందామని యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. యెరూషలేము మందిరానికి వెళ్తా ఉంటే యెరూషలేము మందిరానికి వేరు వేరు ద్వారాలు ఉంటాయి కదా. ఒక ద్వారం పేరు ఏమంటారు, శృంగారం అనేటువంటి ద్వారం. ఆ ద్వారం ఏంటంటే బయటంతా అన్యులు ఉంటారు. ఆ ద్వారం కొంచెం లోనికి వెళ్ళే వాళ్ళంతా స్త్రీలు ఉంటారు. అంటే వాళ్ళకి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని కూర్చోబెడతారు అనమాట. అన్యులు ఒక చోట, స్త్రీలు ఒక చోట, యూదులు ఒక చోట. కాబట్టి అన్యుల నుంచి స్త్రీల దగ్గరికి వెళ్ళేటువంటి మధ్యలో ఉండేటువంటి శృంగారం అనేటువంటి ద్వారం గుండా మనోడు అక్కడ వెళ్తా ఉంటే బయట 40 ఏళ్ళు ఉంటాయేమో ఒక కుర్రోడు, పెద్దోడని చెప్పాలి. అతను అడుక్కుంటూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి 2 కాళ్ళు లేవు. అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. బహుశా 25 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడేమో. అతను బాబు అని అన్నాడు పేతుర్ని యోహాను చూడంగానే పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏముంటుంది, ఏమి లేవు, యేసు ప్రభు నామంలో లేచి నడు అన్నాడు. అంటే వాడు చెట్టుకొని నడిచాడు. నడిచి వాడు మొత్తం ఊరంతా వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. 25 ఏళ్ళ నుంచి గుడి దగ్గర కూర్చున్నాడు కదా. కాబట్టి గుడికి వచ్చే వాళ్ళు అందరికీ తెలుసు వాడు వీడు అడుక్కునేవాడు రా, వీడు కాళ్ళు లేనివాడు రా అని తెలుసు. ఇక వాళ్ళందరూ చూసి అడియో ఎలా జరిగిందిరా అంటే, ఇంకో యేసు ప్రభు శిష్యులు వచ్చారు, యేసు ప్రభు నామంలో లేచి నడవమన్నారు. ఆ మాట చెప్పంగానే చటుక్కని నడిచేశాను అని అన్నారు. ఆ మాట విని దగ్గర 5000 మంది యేసు ప్రభుని అంగీకరించేశారు. వాక్యం బోధిస్తే 3000 మంది బాప్తిసం పొందితే ఒక వ్యక్తి జీవితం మారటం బట్టి 5000 మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు.
మీకు ఆ మాట చూపించమంటారా? 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు, బహుశా 10,000 మంది ఉండొచ్చేమో, కానీ 5,000 అని ఎందుకు అంటున్నానో మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యం 4:3. అపోస్తుల కార్యం 4:3. వాక్యము వినేవారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. ఇది ఆ కుంటోడు నడవటం మొదలు పెట్టిన తర్వాత 5,000 మంది పురుషులు, ఆడవాళ్ళు ఎంతమందో లెక్కలేదు, చిన్నపిల్లలు ఎంతమందో లెక్కలేదు. అందుకే నేను 10,000 దాటి ఉంటారేమో అని అన్నాను. అంతమంది యేసు ప్రభువుని అంగీకరించారు. వాక్యం విన్నప్పుడు కొంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఒక వ్యక్తి జీవితం మారినప్పుడు అనేక మంది యేసు ప్రభువుని అంగీకరించారు. మీలో చాలా మందికి వాక్యం చెప్పడం రాదు, నేను ఒప్పుకుంటా. మీలో చాలా మందికి వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు, ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటా. దానికి పెద్ద సమస్య లేదు. మీకు వాక్యం చెప్పడం వచ్చా నేను అడగట్లా, వాక్యం చదవటం వచ్చా అని కూడా నేను అడగట్లా. అయితే మార్పు చెందినటువంటి వ్యక్తులు, అంటే మార్పు అంటే జబ్బు వచ్చి జబ్బు తగ్గిందేమో, లేకపోతే ఇదివరకు తాగేవాళ్ళు మానేశారేమో, ఇదివరకు తిరిగేవాళ్ళు ఇప్పుడు మానేశారేమో, జీవితం మారితే, మీకంటూ చెప్పుకోవడానికి ఏదైనా సాక్ష్యం ఉంటే, ఆ సాక్ష్య జీవితం అనేక మందిని మార్చుంది. ఆ సాక్ష్య జీవితం అనేక మందిని మార్చుంది. ఇక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం అనేక మందిని మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మీ సాక్ష్య జీవితం ఉన్నదా అంటే, సాక్ష్య జీవితం అని అంటే యేసే నా జీవితంలోకి వచ్చాడు అని అంటానికి సంఖ్యలో బైబిల్ ఉండదు, కానీ జీవితం మారి ఉంటుంది. అది అందరిలో మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది. ఆ సాక్ష్య జీవితం అంటే ఏంటి, అలాంటి జీవితం ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. అయితే ఒక విషయం గుర్తుపెడతాం, ఎదుర్కోగలిగినంతసేపు ఎవడైనా ఎదుర్కొంటాడు, ఎదుర్కోలేనప్పుడు భయపడిపోతారు. భయపడినప్పుడు ప్రజలు రకరకాలుగా వ్యవహరిస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఎప్పుడైతే సువార్తను బోధించారో 3,000 మంది బాప్తిసం పొందారు. ఎప్పుడైతే కుంటోడు తిరిగి లేచాడో 10,000 మంది మారుమనసు పొందేశారు. ఇక నాయకులకి భయం వేసిపోయింది, బాబోయ్ ఈ స్థాయిలో కనుక వ్యాప్తి చెందుకుంటా వెళ్ళిపోతే కొంతకాలానికి ఇదంతా క్రైస్తవ్యం అయిపోతుందని పేతుర్ని యోహాన్ని ఇద్దరిని తీసుకొని జైల్లో పడేశారు. జైల్లో పడేసేసి రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే లేపి, రాయ్ ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది అన్నారు. సార్ మేమేం చేయం సార్, మాకు యేసుప్రభు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, యేసుప్రభు గారు ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి లేచినాడోరా అన్నాను. అంతకంటే మేమేం చెప్పాం? ఆడేమన్నా చిన్నపిల్లవాడా, 40 ఏళ్ళు వచ్చాడికి, పెద్దోడు, కావాలంటే వెళ్ళి అడగండి, మేము అంతకంటే ఇంకేం చేయాలా? యేసుప్రభు నామంలో మీరు లేచినాడు అన్నాను, లేచి నడిచాడు అంతే. మీరు చంపేశారు కదా సిలువేసి, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, కావాలంటే సమాచారం ఉండే ఖాళీగా ఉంటుంది. ఆ మాట అనేటప్పటికీ వీళ్ళు ఎదిరించలేరు, పైగానేమో ఆ సాక్ష్యాన్ని కాదనలేరు. ఎందుకంటే దగ్గర 40 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళుగా అడుక్కుంటున్నాడు. ఆ వ్యక్తి చెప్పే మాట నేను కుంటేవాడిని ఇదివరకు, ఇప్పుడు నడుస్తున్నా, ఎవడు కాదనలేడు. అంత డీటెయిల్ అయినటువంటి జవాబు దొరికేటప్పటికి ఏం చేయాలో తెలియక వాళ్ళు పిలిచి యోహాను పిలిచి, రాయ్ మీరు ఇంకెక్కడైనా సువార్త చెప్పారంటే మరదం పోండి అని బెదిరించేశారు అన్నమాట. అలాంటప్పుడు పేతురు యోహాను ఇంటికి వెళ్ళిపోయి, ప్రభా నువ్వు ఎంత గొప్పోడివి, మమ్మల్ని తప్పించావు, జైల్లోంచి బయట తెప్పించావు, నీకు వందనాలని కృతజ్ఞత కూడికి పెట్టేసుకొని దుప్పటి కప్పేసుకొని పడుకున్నారా? లేదు. అలాంటి పరిస్థితుల్లో మరింత ధైర్యంగా వాక్యం బోధించగలిగారు, మరింత శక్తివంతంగా వాక్యం బోధించగలిగారు. అది ఎలా జరిగింది అని అంటే, వాళ్ళకి దేవుడు ధైర్యం ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితుల్లో భారతదేశంలో, జాగ్రత్త చెప్తాను, భారతదేశంలో మీరు క్రైస్తవులుగా చలామణి అవ్వాలి అనుకుంటే, నేను యేసే బిడ్డని అని చెప్పుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు అని అనుకుంటే కనుక మిమ్మల్ని చాలా ప్రేమగా బ్రతిమలాడు చెప్తుంది ఏంటనంటే, వదిలేసేయండి, చర్చికి వెళ్ళొద్దు, మీటింగులకు వెళ్ళొద్దు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినటువంటిది చెప్పుకోండి. యేసేకి నాకు సంబంధం లేదని చెప్పండి, మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. నేను యేసే బిడ్డని అంటే మిమ్మల్ని దూషిస్తారు, కొడతారు, అన్ని ఇబ్బందులు పెడతారు. అది జరుగుతుంది.
ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులుగా బ్రతకాలి అనుకుంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు నిత్యత్వాన్ని ఇచ్చేది ఆయనే, ఈ లోకాలు ఎలాంటి బతుకున్నా ఉండేది 70 ఏళ్ళే, నిత్యము నేను ప్రభువుతో ఆనందించాలంటే ఇక్కడ తన్నులు తిన్నా పర్లేదు, తిట్లు తిన్నా పర్లేదు అనేటువంటి నిశ్చయత ఉంటేనే మీరు క్రైస్తవులుగా ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఇది నా మాట ఏం కాదు. యేసుప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? హలో, మీలో ఎవరన్నా నన్ను వెంబడించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సిలువను మోసుకొని వచ్చేసారు. సిలువ మీద ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి మీరు చావుకి తెగించి వస్తే రండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట విన్నప్పుడు చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట యేసుప్రభు, చాలామంది. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు, చాలా నిదానంగా చెప్తాను. ధైర్యము అనేది ఉండాలి. ధైర్యం ఉండాలి అని చెప్పొదిలేను. ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది, ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది, ధైర్యం వస్తే ఏం జరుగుద్ది, దాన్ని ఇప్పుడు మనం చూడబోతాం అన్నమాట. ఇలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యం 3 చోట్ల నుంచి వచ్చింది. ధైర్యం ఇప్పుడు తీయండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. మనమంతా కూడా అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోనే ఉంటాం. అక్కడక్కడ కొన్ని వచనాలు చూస్తాం. అయితే 4వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం అంతా చెప్పేశాను నేను. ఆయన జైల్లో తీసుకెళ్ళి పెట్టారు, తర్వాత కోర్టులో తీసుకొచ్చి అడిగారు, తర్వాత బెదిరించి పంపించారు. అయినప్పుడు కూడా వాళ్ళు వాక్యాన్ని ధీటుగా బోధించారు. ఇది 4వ అధ్యాయంలో ఉంది. అయితే ఆ విధంగా బోధించడానికి వాళ్ళకి ధైర్యం వచ్చింది. ధైర్యం అనే మాట ఈ 4వ అధ్యాయంలో 3 చోట్ల ఉంది. ఆ 3 చోట్ల కూడా ధైర్యం గురించి రాశారు. 4వ అధ్యాయం 13వ వచనం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు ఏమాత్రం డబ్బున్న వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, స్పష్టంగా వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఏంటి తెలుసా? అరే, వీళ్ళు యేసుతో తిరిగారా, వీళ్ళు యేసుతో ఉన్నారా, అందుకే వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఇది మొదటి కారణం. యేసుతో ఉన్నారు, అందుకే ధైర్యం వచ్చింది. యేసుతో బాసట చేశారు, అందుకే ధైర్యం వచ్చింది. యేసుని కలిగి ఉన్నారు, అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చింది. మొదటి కారణం అర్థమైంది. దీన్ని మళ్ళీ విపులంగా చూద్దాం. రెండోది 29వ వచనం. ఒకసారి ఆ 3 వచనాలు కూడా ధైర్యం గురించి ఎక్కడుందో చూపించి దాన్ని మనం విపులంగా చూద్దాం. 4వ అధ్యాయం 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించు. వాళ్ళకి ధైర్యం ఎందుకు వచ్చింది అని అంటే, పరలోకములో ఉన్న తండ్రిని అడిగారు, మాకు ధైర్యం ఇవ్వండి అని అడిగారు. యేసుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. యేసుతో బాసట చేశారు, అందుకే ధైర్యం వచ్చింది. రెండోది, వాళ్ళు తండ్రిని బ్రతిమలాడుకున్నారు, మాకు ధైర్యాన్ని ఇవ్వమని, అందుకనే దేవుడు అనుగ్రహించాడు. మూడవది చూద్దాం. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించదు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. యేసుతో ఉన్నారు, అందుకే ధైర్యం ఉంది. తండ్రిని వేడుకున్నారు, అందుకే ధైర్యం వచ్చింది. పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారు, అందుకే వాళ్ళకి ధైర్యం ఉంది. త్రిత్వదేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. క్రైస్తవులకి ఎప్పుడు కూడా ముగ్గురు తోడుగా ఉంటారు. నెత్తి మీద తండ్రి, పక్కన యేసయ్య, లోన పరిశుద్ధాత్మ. నిన్ను విడవను ఎడబాయను యేసయ్య అంటాడు, ఎందుకంటే మన పక్కన ఉంటాడు. ఇదిగో మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను బోధించలే, సదాకాలం మీతో ఉన్నాను. మీతో యేసయ్య మనతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. యేసయ్య మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. తండ్రి మనపై ఉంటాడు, మనపై. తండ్రిని వేడుకుంటాం, యేసయ్య మన పక్కన ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి ఈ ముగ్గురు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా మనం ఉండగలుగుతాం. ధైర్యము అనేది
క్రైస్తవులకి దేవుడి దగ్గర నుంచి వచ్చేది. అయితే వీళ్ళు ధైర్యాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారు? ఎందుకనంటే జాగ్రత్త చూడాలి. పేతురు భక్తుడు ఇది మాట్లాడటానికి కరెక్ట్గా 12 రోజుల ముందు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వాడు. 12 రోజుల ముందు ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే 20 రోజుల ముందు, 3 వారాల ముందు చేపలు పట్టుకోవడానికి వెళ్తేనే యేసు ప్రభు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆయన్ని, అయ్యా ఎందుకు వెళ్ళిపోతావు అన్నట్టు తీసుకొని వచ్చి, నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగాడు కదా. ఆ విధంగా చెప్పి, అర్థమైందా, మీరు ఎక్కడ ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. 10 రోజుల్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తర్వాత 2 రోజుల్లో ఇది జరుగుతుంది. అంటే మహా అయితే 2-3 వారాల్లో చేపలు పట్టుకోవడానికి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి పేతురు అద్భుతంగా నాయకుల ముందు నుంచోనే మాట్లాడుతూ ఉన్నాడు. 50 రోజుల క్రితం ఆయన ఎవడో నాకు తెలీదు అని బొంకినటువంటి పేతురు ఈ దినాన్న ఆయన కోసం చావుకి తెగించి నిలబడ్డాడు. అంటే వీళ్ళేదో బైబిల్ కాలేజీకి వెళ్తే వచ్చినటువంటి ధైర్యం కాదు, వీళ్ళేదో పెద్ద అనుభవాలు సంపాదించుకుంటే వచ్చినటువంటి ధైర్యం కాదు. వీళ్ళకి ధైర్యం రావడానికి ఒకటే ఒక కారణం, ఈ త్రిత్వ దేవుడి దగ్గర నుంచి వాళ్ళు ధైర్యాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూర్చున్నటువంటి మీరు ఎప్పుడు యేసుప్రభుని అంగీకరించారో నాకు తెలియదు, మీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉందో నాకు తెలియదు, మీకు ఎంత చదువు ఉందో నాకు తెలియదు, మీకు ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. కాబట్టి డబ్బుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, బైబిల్ జ్ఞానంతో సంబంధం లేదు, లేకపోతే మీరు ఎంత కాలం నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారనేది సంబంధం లేదు. ఒకటే ఒకటి, ఈ 3 విషయాలు వాళ్ళకున్నాయి. యేసేని వాళ్ళు కలిగి ఉన్నారు, తండ్రిని వేడుకున్నారు, పరిశుద్ధాత్ముని వాళ్ళు లోన అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. సో దీన్ని మనం విపులంగా చూద్దాం. చూసి దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి చూద్దాం. మళ్ళీ 13వ వచనంకి వస్తున్నాం. వారు పేతురు యోహాన్లు ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. యేసుతో వాళ్ళు గడిపారు, అందుకనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. యేసయ్య చేసినటువంటి పనులు, యేసయ్య ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వాళ్ళు పక్క నుండి గమనించారు. కాబట్టి ఆ యేసయ్య మాతో ఉంటే మాకింకా భయము లేదు. అది వాళ్ళకున్నటువంటి ధైర్యం, ఒక చిన్న మాట చెప్తాను. ఒక చిన్న బాబుని ఎత్తుకొని నేను ఇక్కడి నుంచి దూకుతా అన్నాడు అనుకో, వాడు భయపడతాడు. ఎందుకు భయపడతాడు తెలుసా? నువ్వు దూకలేకపోతే నువ్వు పడటమే కాదు, సంఖలో ఉన్నటువంటి వాడు కూడా పడతాడు, అందుకనే దడుస్తాడు. అయితే వాడికి ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పమంటారా? వాడు నా పక్కన పెట్టి 2 సార్లు దూకామనుకో, ఇప్పుడు నా మీద ఎక్కువ, నేను దూకుతా అంటే ఆ దూకంటాడు. ఎందుకంటే నువ్వు సింగిల్గా దూకావు కాబట్టి, అర్థమైందా, నన్ను దూకించగలవు. నువ్వు సింగిల్గా దూకావు కాబట్టి నన్ను దూకించగలవు. ఒక మురికి కాలువ దాటమని ఎవరినైనా అడిగావు అనుకోండి, అమ్మో నేను దాటగలనో లేదో, మురికి కాలువలో పడిపోతామో. అయితే నువ్వు దాటి చూపించి రా అన్నావు అనుకో, అనుకరించడం అనేది సులభం. కాబట్టి వాళ్ళు యేసేను చూశారు చాలాసార్లు. కాబట్టి యేసేను చూశాం కాబట్టి ఆయన చేశాడు, కాబట్టి ఆయన మాతో చేయించగలడు. ఆయన ఉంటే మాకు భయం లేదు. యేసయ్యతో బాసట కలిగి ఉన్నారు, అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చింది. మనలో ధైర్యం చాలా మందికి లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య మనతో ఉన్నాడు అనే మాట మర్చిపోతాం. యేసయ్య మనతో ఉంటే మనకి ధైర్యం ఉంటుంది. చీకటిగా ఉన్నది అనుకుందాం, మీకు ఈజీగా అర్థం అవడానికి మా ఇంట్లో జరిగిన ఒక విషయం చెప్తాను. ఒకసారి నా భార్య, మా పెద్ద పాప, బహుశా అప్పుడు అది 9వ క్లాస్ ఎంతో చదువుతుంది, అతను మా పెద్ద పాపని 3 ఇళ్ళు అవతల ఒకళ్ళు ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో పట్టురమ్మని చెప్పింది. సాయంత్రం 7-7:30 అవుతుంది, చీకటిగా ఉంది, కొంచెం మరీ అంత చీకటి కాదనుకో, చీకటిగా ఉంది. పాపేమో నాకు భయం వేస్తుంది మమ్మీ అన్నది. అంటే ఏం పర్లేదు, నేను ఇక్కడే గుమ్మం దగ్గర ఉంటా అని గేట్ దగ్గర ఉంది. మా పాపని వెళ్ళమంది. ఆమె మహా అయితే సగం దూరం వెళ్ళిందో లేదో వీధి లైట్లు ఆగిపోయింది, చీకటి అయిపోయింది, కరెంటు పోయింది. అప్పుడు వెనక్కి తిరిగి మమ్మీ అని అరిచింది. అయితే ఒక మాట చెప్తాను, మమ్మీ అని అరిచినప్పుడు దానికి ధైర్యం రావాలంటే ఏం వినపడాలా? మమ్మీ స్వరం. ఈ రెండింట్లో ఏది జరిగినా భయం పెరిగిపోతుంది. ఒకటి, మమ్మీ అని అరిచినప్పుడు ఏ స్వరం వినపడలేదనుకో, అంకప్పుడు మమ్మీ అని మళ్ళీ గట్టిగా అరుస్తుందా లేదా? ఎందుకని? నువ్వు ఉన్నావా లేదా అని. మమ్మీ కాకుండా ఎవడైనా ఏంటి అని అన్నాడు అనుకో, అప్పుడు ఇంకేమవుద్ది?
ఇంకా ఎక్కువ అవుతుంది భయం. ఆ టైంలో ధైర్యాన్ని ఇవ్వగలిగేది నువ్వు పిలిచిన మమ్మీ స్వరం ఒక్కటే. అది ధైర్యాన్ని ఇస్తుంది. అయితే చీకటి పోయిందా? పోలా, చీకటి అలాగే ఉంది. ఎప్పుడైతే నేను ఎక్కడ ఉన్నానులే పర్లేదు అని అంటే అది మళ్ళీ ముందుకెళ్ళిపోద్ది. చీకటి పోయిందా? పోలా. కానీ మమ్మీ స్వరం వినంగానే మమ్మీ ఇక్కడ ఉంది కదా, ఏమన్నా అయితే వస్తుందిలే, ఏమన్నా కష్టమైతే వస్తుందిలే, ధైర్యం. అది చీకటి పోలా, సమస్య అదే. కానీ మమ్మీ స్వరం వినంగానే నీకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. అవునా కదా? భయం వేసినప్పుడు మనము యేసయ్య నా పక్కనున్నాడు అనే భరోసా ఉంటే, యేసయ్య నా పక్కనున్నాడు అనే నిశ్చయత ఉంటే మనము ధైర్యంగా ఉండగలుగుతాం. ధైర్యంగా ఉండగలుగుతాం. మనలో చాలా మందికి ధైర్యం ఎందుకు లేదంటే, యేసే మనతో ఉన్నాడో లేదో, యేసేతో మనం ఉన్నామో లేదో అనే భయం. మనలో చాలా మంది ఇక్కడ మీటింగులకు వచ్చినప్పుడు భక్తి భావంతో ఉంటారు, నేను కాదనట్లేదు. నెత్తి మీద కొంగేసుకొని అసలు మిమ్మల్ని ఇక్కడ ఫోటో తీస్తే మీ అంత భక్తి పట్ల ప్రపంచంలో ఎవరు లేడు అనుకుంటారు. అంత బాగుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత మీ అసలు రంగు బయటపడతా ఉంటుంది కదా. కాబట్టి మీ గురించి మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది అనమాట. అప్పుడు బయటపడుతుంది నిజం. నిజం బయటపడతాం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు రామచిలక ఉంది కదా, రామచిలకి ఎవరన్నా పలకరించగానే నీ పేరేంటి, బాగున్నావా అని అన్నాం అనుకోండి, దానికి అది నేర్పించాం అనుకోండి, పంజరంలో పెడతాం. పంజరంలో పెట్టినప్పుడు హై అని అంటే నీ పేరేంటి, బాగున్నావా అని అంటది. ఎవడొచ్చి అడిగినా అంటది. అయితే పిల్లి వస్తే అంటది అన్నమాట, నీ పేరేంటి, నువ్వు బాగున్నావు అందో, కేక్ అని వస్తుంది. ఎందుకని? పిల్లి వస్తే దానికి గుర్తొచ్చేది నీ పేరేంటి, బాగున్నావా కాదు, నేను పోతానేమో అని. అంటే మన నిజ స్వరూపం చావు ముందున్నప్పుడు బయటపడుతుంది. లేదంటే డ్రామా వేస్తాం. ఎక్కడ వేసినంత డ్రామా ప్రపంచంలో ఇంకెక్కడ ఏం మామూలు చెప్తున్నా. అదే బయట ఎవడైనా బెదిరిస్తే అప్పుడు నిజం గుర్తు వస్తుంది. కాబట్టి లోన ఉన్నటువంటి వాస్తవం బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడో లేదో అప్పుడు రాజీ పడిపోతాం. అప్పుడు ఏసే నాకు తెలియదు అని అనటానికి ప్రయత్నం చేస్తాం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, యేసే నాతో ఉన్నాడు అని అనుకున్నప్పుడు రాజీ పడదు. చటుక్కున పాపం చేసేది. మన జీవితంలో పాపాలన్నిటికి ఒకటే ఒక కారణం, ఎవడు చూడలేదులే, ఎవడికి తెలియదులే. దొంగతనం చేసావా, ఎవడు చూడలేదులే. వ్యభిచారం చేసావా, ఎవడు చూడలేదులే. తాగేసావా, ఎవడు చూడలేదులే. ఇది మనం అనుకోదు. యేసే పక్కనున్నాడు అని అనుకుంటే ఆ పని చేయగలమా? మనం చూసేవి చూస్తావా, తినేవి తింటావా, వినేవి వింటావా, చేసేవి చేస్తావా? చెయ్యం. యేసే మన పక్కన ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచన మనకొస్తే భయం వేస్తుంది, చేయలేదు. అయితే ఈ ధైర్యం తెచ్చుకున్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుగారు సైతం బెదిరించారు, రైట్ మీరు కనుక ఈ బొమ్మకి దండం పెట్టకపోతే అగ్నిగుండంలో పడేస్తామని. వాళ్ళు మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా అయ్యే కారణం చేద్దాం పర్లేదు, నేను ధైర్యం వెళ్ళిపోతాను. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మా దేవుడు మాతో ఉన్నాడు. అది ధైర్యాన్ని ఇచ్చింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, అది చివరి ఉత్తరం ఆయనకి, 4వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఏమని రాస్తాడు తెలుసా? తిమోతి, నన్ను అందరూ వదిలేశారు తెలుసా, నేను ఒక్కడనే అయిపోయాను, నన్ను అందరూ వదిలేశారు. ఇక చక్రవర్తి పిలిచి నన్ను రేపో మాపో చంపేద్దాం అనుకున్నాడు, సింహాల బోన్లో వేసేద్దాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు తెలుసా? నా పక్కన యేసయ్య ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నా పక్కన యేసయ్య ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నా పక్కన యేసయ్య ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. యేసయ్య నా పక్కన ఉండేవాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. మీకు కొన్ని సంఘటనలు చెప్తాను నా జీవితంలో జరిగినాయి. దేవుడు తోడుగా ఉంటాడు అంటానికి 93వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. హైదరాబాద్లో నేను అప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాను. నాకు 92లో పెళ్ళైన కొన్ని నెలలకే ఇది జరిగినటువంటి విషయం అనమాట. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, ఈస్టర్ మధ్యలో ఉన్న శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న కాలేజ్ స్టూడెంట్స్కి, యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక మీటింగ్ పెట్టారు. ఎక్కువ మంది ఏం కాదులేండి, 56 మంది ఎంతమందో వచ్చారు. ఒక పెద్ద గదిలో పెట్టారు, 2 గుమ్మాలు, క్యాంపస్లోనే, యూనివర్సిటీ విశ్వవిద్యాలయం క్యాంపస్లోనే, ప్రాంగణంలోనే పెట్టారు.
నేను వాక్యం బోధించేశాను. యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానుడు, ఎలా పునరుద్ధానుడు, అయితే మనకేంటి చెప్పాను. చెప్పేస్తే ఆ మీటింగ్ పెట్టినటువంటి కుర్రోళ్ళు ఏమన్నారంటే, అన్న క్యాంపస్లో బాగా గొడవ జరుగుతుంది, ఈ మీటింగ్ గురించి కూడా బాగా రెచ్చిపోయినటువంటి కొన్ని సవాళ్ళు వేస్తున్నారు, కాబట్టి మీటింగ్ అయ్యేదాకా మీరు ఉండటం మంచిది కాదు, మీరు సైలెంట్గా వెళ్ళిపోయి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారు. అంటే నేను బయటికి వెళ్ళా. 2 గుమ్మాలు ఉంటే ఆ హాల్కి, వెనక గుమ్మంలోంచి బయటికి వెళ్తే దగ్గర 15 మంది అంతమంది గోడకి ఆనుకొని నుంచున్నారు. అందులో ఒక్కరు నాకు తెలుసు, భూపేంద్ర అని వాడు ఉన్నాడు. ఏమైంది భూపేంద్ర అన్న? అంతలోకి ఒకడు వచ్చి రాయ్ అని కొడతానికి వస్తే, రాయ్ నువ్వు చేయొద్దరా అంటున్నారు. ఒకడు కొడతానంటాడు, ఇంకోటి వద్దంటాడు. నాకేమో అర్థం కాక ఏంటిది అని అన్న. అంటే బ్రో అని అంటారు కదా కుర్రోళ్ళు, బ్రో నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే విన్నాను, వచ్చాను, లోనికి వద్దాం అనుకున్నాను, రాలేకపోయాను అన్నాడు. అదేంటిది లోనికి వద్దామని రాలేకపోవడం, తలుపులు తీసే ఉన్నాయి కదా, నాకు చెప్తే నేను అసలు మంచిగా కూర్చోబెట్టేవాను కదా అంటే, లేదు 2 సార్లు ట్రై చేశాను లోనికి వద్దామని అని అన్నాడు. మరి ఏమైంది అన్నాడు. అవును 2 సార్లు డోర్ తెరుచుకోవడం నేను చూశాను, కానీ ఎవరు నాకు కనబడలేదు, ఎందుకు రాలేకపోయావంటే ఏంటో ఎవడో తోసేశాడు అన్నాడు. ఎవడు తోసేస్తాడు, మీటింగ్లో ఎవరు లేవలేదు కదా అని అంటే, వాడు అన్నటువంటి మాట చెప్తున్నా, మీ దేవుడు తోస్తుంటాడు అన్నాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. అని అంటే, నువ్వు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్తావు అని అన్నారు వీళ్ళు, నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. నువ్వు 2-3 సార్లు ఈ మాట అన్నావు, యేసయ్య ఒక్కడే మృత్యుంజయుడని, యేసయ్య ఒక్కడే రక్షకుడని. ఆ మాట చెప్పినప్పుడల్లా ఉక్రోషం వచ్చింది, లోనకు వద్దామంటే నన్ను ఎవడో తోసాడు, మీ దేవుడు అనుకుంటా అని అన్నాడు. ఈ మాట అన్నది ఒక విశ్వాసి కాదు. ఈ మాట అన్నది బాగా ప్రార్థన చేసి తన్మయత్వం చెంది చెప్పిన వాడు కాదు. నన్ను కొడతానికి వచ్చినాడు, మీ యేసే అనుకుంటా నన్ను ఆపేసిందని. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు 4వ వ్యక్తి ఈయన మనిషిలాగా లేడు, ఈయన దేవతలాగా ఉన్నాడు అని చెప్పినటువంటి నెబుకద్నెజరు ఆయన విశ్వాసం కాదు, దేవుణ్ణి నమ్మునాడేం కాదు, వాడు సైతం చూడగలిగాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మిమ్మల్ని ఎవరన్నా కొడతానికి వచ్చినా, మిమ్మల్ని ఎవరన్నా తిడతానికి వచ్చినా, యేసే మీతో ఉంటే, అంటే యేసేతో మీరు సహవాసం చేసేవాళ్ళు అయితే, మీరు చూసినా చూడకపోయినా మీ పక్కనున్న యేసేని ఎవరు చూస్తారు? చుట్టూ ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మీరు యేసేతో సహవాసం చేసేవాళ్ళైతే, యేసేతో బాసట కలిగి ఉండేవాళ్ళైతే. బాసట కలిగి ఉండటం అంటే ఏంటి తెలుసా? యేసేతో సహవాసం చేసేవాళ్ళు. సహవాసం అంటే ఏంటి? యేసేతో మాట్లాడేవాళ్ళు, యేసే మాటలు వినేవాళ్ళు. యేసే మాటలు వినాలంటే బైబిల్ చదవాలి, యేసేతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. మన తెలుగులో సామెత ఉంది కదా, 6 నెలలు అయితే వాళ్ళు ఇళ్ళు అవుతారని. మనం 6 నెలలు క్రైస్తవులు అయితే కనుక మనం యేసేలాగా అయిపోవాలా. ఎందుకంటే రోజు ఆయనతో మాట్లాడతాం కదా, రోజు ఆయన మనతో మాట్లాడతాడు కదా. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు క్రీస్తుని చూపించుకోవాలి తమ జీవితంలో. కాబట్టి ఈ శిష్యులు ఆ పని చేశారు. యేసు ప్రభుని వాళ్ళు కలిగి ఉన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, చూపించారు.